వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ కృష్ణ. టుడే స్పీడ్ న్యూస్. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో భారత్ లో కెనడా మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన తొలి ప్రైమరీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అయోవాలో జరిగిన ఓటింగ్ లో 51% మంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులే ఆయనకు మద్దతిచ్చారు. సైన్స్ కు కృత్రిమ మీద కొత్త టూల్స్ ను అందిస్తుందని, అయితే అది సైన్స్ ను మరింతగా వేగవంతం చేయడానికి ఏం చేస్తుందనేది ఆసక్తికరమని మైక్రోసాఫ్ట్ చైర్మన్ CEO సత్య నాదెల్లా వ్యాఖ్యానించారు. వ్యవస్థను కృత్రిమ మీద నియంత్రిస్తుందనే ఆందోళనను కొట్టిపారేశారు. అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సైనికాధికారి సులేమాన్ జ్ఞాపకార్థం ఇరాన్ లోని కిర్మాన్ లో ఉన్న ఆయన సమాధి వద్ద ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారిని లక్ష్యంగా తీసుకొని ఆత్మాహుతి దాడులు జరిగాయి. లగ్జరీ ఫ్యాషన్ కంపెనీలు లూయిస్ విట్టన్ రూపొందించిన ఓ శాండ్విచ్ బ్యాగ్ గురించి తాజాగా సామాజిక మాధ్యాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దాని ధర ఏకంగా ₹2.80 లక్షలు కావడమే అందుకు కారణం. సరిహద్దుల్లో సూతిపోనంత స్థలం ఆక్రమించిన దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. ఉభయ కొరియాల మధ్య పునరీకరణ సహకారం కోసం ఏర్పాటు చేసిన ఏజెన్సీలను ఆయన రద్దు చేశారు. ఆర్కిటిక్ నుంచి చల్లగాలుల ఉధృత పెరగడంతో అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయోవా రాష్ట్రంలోని డేస్ మోయిన్స్ పట్టణంలో సోమవారం రాత్రి ఉష్ణోగ్రత -19.4 పడిపోయింది. ఛార్జింగ్ అవసరం లేకుండా 50 ఏళ్ల పాటు శక్తిని ఉత్పత్తి చేసే సరికొత్త న్యూక్లియర్ బ్యాటరీని చైనాకు చెందిన బీటావోల్ట్ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేస్తోంది. BV100 గా పిలుస్తున్న ఈ బ్యాటరీ పరిమాణం ఓ నాణెం కంటే తక్కువ. ఇంతటితో స్పీడ్ న్యూస్ సమాప్తం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.